శరణార్థులుగా వచ్చారు కదా అని వాళ్ళు బ్రతకడానికి అవకాశం కల్పించి, వాళ్ళు ఉండడానికి అవకాశం కల్పించి, వాళ్ళు తినడానికి అవకాశం కల్పిస్తే పని పాట ఏమీ చేయకుండా విచ్చలవిడితనంగా బ్రతుకుతూ క్రమంగా అక్కడున్న ఆడపిల్లలకి లైన్లు వేస్తూ ఆ ఆడపిల్లల్ని దారిలో పెట్టుకోవడం, లేదా మాట విననటువంటి ఆడపిల్లల మీద దాడులు చేయడం, మాట విన్న ఆడపిల్లల్ని నిదానంగా పట్టుకెళ్ళి మతం మార్చడం లేదా అత్యాచారాలు చేసి తమ ఆధీనంలో పెట్టుకోవడం, ఇది బ్రిటన్లో జరుగుతున్నటువంటి. తాజాగా అక్కడ బ్రిటన్లో ఒక ఆడపిల్ల ఇట్లాగే 6 అబ్బాయిలు గ్రూమింగ్ గ్యాంగ్ అని చెప్పబడే ఈ పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ నుండి ఇట్లా వలస వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళ పిల్లలతో కలిసి దొరికింది. అమ్మాయిని అత్యాచారం చేశారని అమ్మాయికి కంప్లైంట్ పెట్టింది. బలవంతంగా నేను ఒక స్నేహితుడితో కలవడానికి వస్తే ఆ స్నేహితుడు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వీళ్ళందరూ కలిసి అత్యాచారం చేశారని కంప్లైంట్ ఇస్తే దానికి పోలీసులు కేసు నమోదు చేయలేదంటే తల్లిదండ్రులు అదే నిలదీస్తున్నారు. ఏమని అడిగితే మీ అమ్మాయి ఇష్టపూర్వకంగా వ్యాన్ ఎక్కింది కాబట్టి అందులో తప్పే ఉంది, అది అత్యాచారం కాదు, విల్లింగ్ఫుల్ అని చెప్తున్నారట. దీంతో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది.